దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి ఆదికాండము 27వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా ఎద్దుకు తెమ్మని చెప్పాడు. ఇస్సాకు తన కుమారుడు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా దెబ్బగా వినిచుండదు. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళింది. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవాలనను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రామము గలవాడు, నేను నున్ననివాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునిగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 వ్యక్తుల్ని మనం చూస్తున్నాము. 1 ఇస్సాకు, 2 రిబ్కా, 3 ఏసావు, 4 యాకోబు. ఈ 4 మధ్యలో జరుగుతున్న సంఘటన ఇది. ఇస్సాకు ఆయన పెద్దవాడయ్యాడు, సరిగ్గా కన్నులు కనపడడం లేదు.
చూపు మందగించింది. వయసు పెద్దది అవ్వడం వల్ల చూపు మందగించింది. ఆయన తన పెద్ద కొడుకుతో, నేను మరి ఎప్పుడు చనిపోతానో తెలీదు, నేను నిన్ను ఆశీర్వదించేటట్లు అడవికి వెళ్ళి వేటాడి నా కొరకు మాంసం పట్టరామని చెప్పాడు. అది చెప్పినప్పుడు ఆయన మాంసం తేవడానికి వెళ్ళిపోయాడు. అంటే వేటాడి మాంసం తేవడానికి వెళ్ళాడు. అయితే ఇవన్నీ కూడా ఇస్సాకు భార్య అక్కడే ఉంది, వింటుంది. విని ఏసావు వేటాడడానికి వెళ్ళిన తర్వాత చిన్న కొడుకు దగ్గరికి వచ్చి, మీ నాన్నగారు మీ అన్నయ్యని ఆశీర్వదిస్తానంటున్నాడు, రుచిగల భోజ్యం సిద్ధం చేయడానికి వేటాడి మాంసం తేవడానికి లేదా వేటాడి మాంసం తేవడానికి మీ అన్న వెళ్ళిపోయాడు. సరే పంచి నువ్వు వెళ్ళి మందకి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకురా, నేను మీ నాన్నగారికి రుచిగల భోజ్యాలు సిద్ధం చేస్తాను, నువ్వే పట్టుకెళ్ళి అవి మీ నాన్నగారికి పెట్టి ఆశీర్వాదం మీద నువ్వే తీసుకో అని యాకోబుతో తల్లి రెప్పగా చెప్పినప్పుడు యాకోబు అంటాడు, నా సహోదరుడేమో రామము గలవాడు, నేనేమో నన్ను వాడును. ఒకవేళ నా తండ్రి నన్ను ఒకవేళ పట్టుకుని ఇలా తడిగితే అర్థమైపోతుంది ఆయనకి. అప్పుడు నా తండ్రికి నేను వంచుకునిగా తోస్తే నా మీదకి ఆశీర్వాదం పక్కన పెడితే శాపం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యాకోబుకి ఏది మంచో ఏది చెడో బాగానే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మగారు చెప్పిన పని చేయడం మంచిది కాదు అనే ఆ విషయం యాకోబు గ్రహించాడు. అది వంచన అనే విషయం యాకోబు తెలుసుకున్నాడు, ఆయనకు అర్థమైంది. అయితే తల్లి ఏమంటుందంటే, ఆమె అంటుంది, ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చింది గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చును. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచును. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు అంటాడు, ఒకవేళ నేను యాకోబునే అనే విషయం నాన్నగారికి తెలిస్తే నా మీద శాపం వచ్చేస్తుంది అని యాకోబు తల్లితో చెప్తే, తల్లి ఆ శాపం మీద నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళి ముందు పని చేయి, వెళ్ళి మేకపిల్లని పెట్టారంటే ఇక తెచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఆమెమో భర్తని మోసం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది, ఈయన తండ్రిని మోసం చేయడానికి శతవిధాలా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. వారి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఆయనకి ఎలాగో కళ్ళు కనపడవు కనుక ఏసావు గారు నేను వచ్చానంటే ఆయన స్వరాన్ని బట్టి ఈయన ఏసావు అనుకుంటాడు అంతే. కొన్ని యాకోబు నాన్నగారు నేను వచ్చానంటే స్వరాన్ని బట్టి అనుకుంటాడు, ఈయన యాకోబు అనుకుంటాడు. భార్య పిలిస్తే స్వరాన్ని బట్టి ఈమె నా భార్య అనుకుంటాడు, అంతేగాని చూడలేడు కదా. మరి
ఆయన్ని ఉత్తిని మోసం చేయొచ్చు. చూడని వ్యక్తిని, కళ్ళు కనపడని వ్యక్తిని ఉత్తినే మోసం చేయొచ్చు. అది మోసం చేయడానికి ఇద్దరు చాలా సతివిధాల ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వంట అయిపోయింది. గమనించండి, మనం ఆలోచన చేస్తే ఆయన పట్టుకొని ఇక్కడ మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిను కనుక రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను, అతని మెడను, నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను, రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనను. తల్లి సిద్ధం చేసింది. గబగబా ఏసావు వస్త్రాలు అక్కడ ఉంటే వేసుకొని యాకోబు వచ్చేసాడు. చేతులకేమో ఆ మేకపిల్లల శరీరం కప్పేసింది, మెడకి ఇవన్నీ నునుపు భాగాలు కప్పి వెళ్ళమంటే చక్కగా ఈయన పట్టుకుని వచ్చేసాడు. పిలిచాడు. నాన్నగారిని పిలవగానే అప్పుడు, ఏమి నా కుమారుడు, నువ్వు ఎవరు అంటే ఈయన అంటాడు, నేను ఎవరు అనుకున్నావు, ఏసావు అనే నీ పెద్ద కుమారుణ్ణి అని వాళ్ళ నాన్నగారితో చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ఆలోచిస్తే ఒకటే, ఆశీర్వాదం రావాలని. ఆశీర్వాదం కొరకు చిన్న కొడుకు దీవించబడాలి, చిన్న కొడుకు ఆశీర్వదించబడాలి అని రెబెకా కట్టుకున్న భర్తని ఇంచుమించు మరి జీవితాంతకాలం కలిసి కాపురం చేసిన భార్య కట్టుకున్న భర్త నిష్కారణంగా మోసం చేయడానికి వెనకడుగేయలేదు. కానీ పెంచిన తండ్రిని మోసం చేయడానికి ఖచ్చితంగా వెనకడిగేయలేదు. ఎవరంటే యాకోబు. ఎందుకంటే వారికి ఆశీర్వాదం కావాలి. అయితే మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అసలు వాస్తవానికి దైవ ప్రణాళిక ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ రాయబడు 25వ అధ్యాయము ఒకసారి దేవుని వాక్యాన్ని చదివితే 22వ వచనం, 25, 22. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకరు పెనిగిలాడారు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అను. వాస్తవానికి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని, చిన్న వ్యక్తి ఆశీర్వదించబడతాడు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఇది ఎవరితో చెప్పారు? రెబెకాతో దేవుడు చెప్పాడు. అయితే రెబెకాకి మాట బాగా తెలుసు, నాకు తెలిసి ఇస్సాకు కూడా తెలిసే ఉంటుంది. ఇది భార్య భర్తలు కనుక ప్రతి చెప్పుకుంటారు కనుక ఇస్సాకుకి తెలుసని మనం నమ్ముదాం. ఇస్సాకుకి రెబెకాకి ఏమని తెలుసు? దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడు, అన్నకంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు అని ఇద్దరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిజంగా చిన్న కుమారుని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, కానీ తండ్రి ఏమంటాడంటే పెద్ద కుమారుని దీవించేస్తున్నాడు.
కంగారు వచ్చేస్తుంది అనుకుంటే ఎవరికి రెబెకా కంగారు వచ్చేసి దేవుడు ఎలా చెప్పాడు, ఈయన ఎలా చేస్తున్నాడు అని, అమ్మో దేవుని మాట మరి నెరవేరాలి కదా అని చేస్తున్నట్లుంది ఈ గొడవ అంతా. అయితే గమనించిన మనం ఆలోచన చేస్తే ఇస్సాకు కూడా చిన్న కొడుకుని దీవించాలి, కానీ ఎవరిని దీవిస్తున్నాడు, దీవించడానికి ఇష్టపడుతున్నాడు అంటే పెద్ద కొడుకు. ఇదే మాట రెబెకా యాకోబు కలిసి, యాకోబు ఇలాగనుకుంటున్నాడు, నేను దీవించబడవలసి వచ్చి దేవుడేమో నన్ను దీవిస్తానంటే ఇదేంటి, నా నాన్నగారు ఈయన దీవిస్తున్నారని, ఇది కాదు పని అని మొత్తం మీద నేనే దీవించబడవలసిన వాడు కదా, ఆ హక్కు ఏదో నాకే ఉంది కదా అని ఆ దేవుని ఏమైనా మేము పొందుకోవాలని వీళ్ళు ఏ త్రోవలు వెళ్తున్నారంటే సరైన త్రోవలు కాదు కానీ అడ్డ త్రోవలు వెళ్తున్నారు. తండ్రిని మోసం చేసి దేవుడిస్తారన్న ఆశీర్వాదాన్ని తండ్రి ద్వారా తీసుకోవడానికి సత్విధాలా ప్రయత్నం చేస్తున్నారు. గమనించిన మనం ఆలోచన చేస్తే దేవుడు మరి వీరి ప్రయత్నాన్ని బట్టి వీరిని ఆశీర్వదిస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. దేవుడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 81 చదివితే ఇలా అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును తండ్రి యొద్దకు చేరడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకమందు ప్రవేశించును అని అంటాడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని నేను మీతో చెప్తాను. ఆ టైంలో అనేకులు నా యొద్దకు వచ్చి ప్రభువా మేము నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేశాం కదా అని అందరూ చెప్తారు. కానీ నేను అంటాను, క్రమముగా చేయని వారులారా, క్రమము లేని వారులారా అన్నట్లు అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని చెప్పి పైగా నేను చెప్తాను, అసలు మీరెవరు నాకు తెలియదు అంటారు అని ప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు చేస్తున్న పని క్రమమా అక్రమమా?